నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొన్ని నెలల క్రితం హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి పూర్తి సమయ కార్యకర్తల్ని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా నియమించడం జరిగింది. అయితే అక్కడ మన కార్యకర్తలు పని మొదలుపెట్టిన తర్వాత అక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను మన దృష్టికి తీసుకురావడం జరిగింది. నేడు హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో మత మార్పిడి అనేది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక అంశం. ఈ మత మార్పిడి యొక్క నష్టాలు మనం చరిత్ర ద్వారా ఎన్నో తెలుసుకున్నాము. ఇప్పటికీ కూడా ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ మత మార్పిడి ద్వారా అక్కడ ఉండేటువంటి గిరిజనులని పూర్తిగా మతం మార్చి వారిని మానసిక బానిసలుగా మార్చి వారి ద్వారా ఈ క్రైస్తవ మిషనరీలు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అలాంటి సంఘటనే ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా జరుగుతున్నాయి. అలాంటి ఘటనలు చాలా. ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అడ్డతీగల మండలంలో ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో సుమారుగా ఒక 200 కుటుంబాలు చేపల వేట చేస్తూ వారి జీవనాధారం కొనసాగిస్తున్నాయి. అయితే వేరే ప్రాంతం నుంచి, అంటే వేరే ఊరి నుంచి ఆ గ్రామంలోకి వచ్చినటువంటి ఒక పాస్టర్ అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గిరిజనుల యొక్క అవసరాలను అలాగే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఒక్కొక్కరుగా మతం మారుస్తూ పూర్తి గ్రామం, అంటే ఆ 200 కుటుంబాలని కూడా పూర్తిగా మతం మార్చినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఈ విషయం మన దృష్టికి రావడం జరిగింది. అయితే మనం ఇందాకే చెప్పుకున్నాం, వీరు ఎవరినైతే మతం మారుస్తారో వారిని మానసిక బానిసలుగా మారుస్తారని. అందుకు ఒక ఉదాహరణ ఆ గ్రామం నుంచే మనకు కనిపిస్తుంది. అక్కడ ఉండేటువంటి ప్రజలు చిన్న చిన్న పూరి గుడిసెల్లో నివసిస్తూ ఉంటారు. వారు ఆ అటవీ ప్రాంతం నుంచి బయటికి వెళ్లి రావడానికి ప్రధానంగా వారికి చాలా మంది కాలినడకన వెళ్తూ ఉంటారు. కొంతమంది మాత్రం కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు 2 వీలర్ లాంటివి కొనుక్కొని వాటి ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఆ పూరి గుడిసెల మధ్య ఈ నివాసం ఏర్పరచుకున్నటువంటి ఒక పాస్టర్ ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఆ బిల్డింగ్ చుట్టూ సీసీ కెమెరాలు. అతను అడవిలోంచి బయటికి వెళ్ళి రావడానికి ఒక మంచి పెద్ద కారు కూడా కొన్నాడు. అయితే విచిత్రమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ పాస్టర్ గారు బయటికి వెళ్ళి రావడానికి సరైన రోడ్డు లేదని చెప్పేసి ఆ గ్రామస్తులందరూ కలిసి ఒక మట్టి రోడ్డును కూడా నిర్మాణం చేసి ఇచ్చారు ఆ పాస్టర్ గారికి. అంతలా వారిని మానసిక బానిసలుగా చేసి మిగిలిన గ్రామాల్లో కూడా తన పాగా వేయడానికి అతను ప్రయత్నిస్తున్న సందర్భం ఉంది అక్కడ. అయితే ఈ అటవీ ప్రాంతంలో ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత కొన్ని గ్రామాలు నీటిలో మునిగిపోయినాయి. అలా నీటిలో మునిగిపోయినటువంటి గ్రామాల్లో ఒక గ్రామమే లక్కవరం అనేటువంటి గ్రామం. ఈ గ్రామస్తులు ఆ దగ్గరలో ఉండేటువంటి కంబాలపాడు అనే గ్రామంలో వారు నివాసాలు ఏర్పరచుకొని ప్రస్తుతం జీవిస్తున్నారు. అయితే ఈ మత మార్పిడి జరిగినటువంటి గ్రామానికి ఈ గ్రామానికి పెద్ద దూరం ఉండదు, మహా అయితే 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ కంబాలపాడు గ్రామంలో ఒక చిన్న స్కూల్ ఉంది, గవర్నమెంట్ వారు నిర్మించినటువంటి ఒక చిన్న స్కూలు. అయితే ఈ ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత వచ్చినటువంటి నీళ్ల వల్ల ఈ స్కూల్ కూడా సంవత్సరంలో దాదాపు 4 నుంచి 5 నెలలు నీటిలోనే మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఆ పిల్లలు ఆ దగ్గరలో ఉండేటువంటి పశువుల కొట్టాల్లో లేదంటే వేరే ప్రాంతాల్లో ఈ పాఠశాల నిర్వహిస్తున్నారు ఆ పిల్లల కోసం. ఈ పరిస్థితి కూడా మన సంస్థ దృష్టికి రావడం జరిగింది. అయితే ఆ గ్రామస్తులు ఆ స్కూల్ నిర్మాణం కోసం అలాగే ఆ గ్రామంలో కొంచెం తాగునీటి అవసరాల కోసం ఎంతో మంది దాతల్ని కోరుతూ వస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ పాస్టర్ను కూడా వాళ్ళు సంప్రదించడం జరిగింది. అయితే ఈ పాస్టర్ ఏమన్నాడంటే, స్కూల్ నిర్మాణం సంగతి తెలియదు కానీ వాళ్ళు చేతి పంపు ఉంటుంది, అంటే మంచినీళ్లు తాగడం కోసం ఒక బోరు ఉంటుంది, ఆ బోరు బాగు చేపిచ్చిస్తాను, కాకపోతే ఒక షరతు మీద ఈ గ్రామంలో నేను చర్చి నిర్మాణం చేసుకోవడానికి నాకు ఒక స్థలం కావాలని ఆ పాస్టర్ ఆ గ్రామస్తులను కోరడం జరిగింది. ఈ విషయాలన్నీ కార్యకర్తల ద్వారా సంస్థ దృష్టికి రావడం జరిగింది. ఇప్పటికే మనం అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు 200 కుటుంబాలని మనం కోల్పోవడం జరిగింది. తిరిగి పాస్టర్ ఈ గ్రామంలోకి అడుగు పెడితే ఈ గ్రామంలో కూడా చిన్నగా ఈ మత మార్పిడి వ్యాప్తి చేస్తాడు. అక్కడ ఉండేటువంటి హిందూ సమాజాన్ని కాపాడుకోవడంతో పాటుగా పిల్లలు చదువుకోవడానికి ఒక చిన్న పాఠశాల కూడా నిర్మాణం చేస్తే బాగుంటుందని మనం ఆలోచించి ఏ ప్రదేశంలో అయితే ఈ పాస్టర్ చర్చి నిర్మించాలని ప్లాన్ చేశాడో అదే ప్రదేశంలో ఆ ఊరి గ్రామస్తుల సహకారంతో మనం ఒక పాఠశాల, ఆ పాఠశాలలోనే చిన్న దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. పాఠశాల దేవాలయం నిర్మించాలనుకున్నటువంటి ప్రదేశము కొండ ప్రాంతం. ఎంతో పెద్ద కొండరాళ్ళని అక్కడ నుంచి తొలగించి గ్రామం కంటే కొంచెం ఎత్తులో, ఎందుకంటే ఇప్పటికే ఈ ఏలేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిండుగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో కూడా కంబాలపాడు గ్రామం శివారులో కూడా ఈ నీళ్లు వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనం నిర్మించేటువంటి పాఠశాల మళ్ళీ ఆ నీటిలో మునిగిపోకుండా ఉండడం కోసం మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు, అక్కడ ఉండేటువంటి ఇళ్ల కంటే చాలా ఎత్తులో ఈ పాఠశాల నిర్మాణం చేశాము. ఎన్నో ట్రక్కుల మట్టి పోపించి, అలాగే భవిష్యత్తులో మనం అక్కడ ఏదన్నా ఒక బిల్డింగ్ లాంటి నిర్మాణం చేయాలనుకున్నా గానీ అంత సాలిడ్ గా ఉండేలాగా దానికి ఫౌండేషన్ వేయడంతో పాటుగా సంస్థకు ఉండేటువంటి వనరులతో ఎంతో చక్కగా ఈ పాఠశాల నిర్మాణం చేశాము. అక్కడ ఉండేటువంటి హిందూ కార్యకర్త అయినటువంటి రామకృష్ణ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు ఆ పనిని ప్రత్యక్షంగా పర్యవేక్షించడంతో పాటు అక్కడ గ్రామస్తుల సహకారం కూడా తీసుకొని ఇది ఇంత అద్భుతంగా నిర్మాణం అవడానికి కృషి చేశారు. వారికి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఈ దేవాలయంలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం అలాగే సరస్వతీ విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి
అలాగే దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ వెలగపూడి ప్రకాష్ రావు గారు కూడా రావడం జరిగింది. వారు కూడా ఈ మతం మారినటువంటి గ్రామాన్ని వ్యక్తిగతంగా పరిశీలించడం జరిగింది. వారు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత మారుమూల గ్రామంలో ఇంత పెద్ద ఇల్లు నిర్మించుకొని ఇంత పకడ్బందీగా ఈ పాస్టర్ నివసిస్తున్నాడంటే ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్టుకుని అతను ఏం చేస్తున్నాడు, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాడో కూడా దాని మీద కూడా నిఘా పెట్టమని అక్కడ స్థానికుల్ని ఆయన కోరడం జరిగింది. ఈ పాఠశాల నిర్మాణం ఇంకా చిన్న చిన్న పనులున్నాయి, అవి కూడా త్వరలో పూర్తయిపోతాయి. ఈ పాఠశాల నిర్మాణం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ పిల్లలకి ఆ పాఠశాలని అందుబాటులో తీసుకురావడంతో పాటుగా అక్కడ గ్రామస్తులందరూ సాయంత్రం పూట కూర్చొని భజనలు చేసుకోవడానికి, లేదంటే చిన్న చిన్న శిక్షణా తరగతులు నిర్వహణకు, అనేక కార్యక్రమాల నిర్వహణ కోసం కూడా మేము ఆ పాఠశాలని వినియోగిస్తాం తప్పకుండా. ఈ గ్రామం నుంచి ఏదైతే ఇప్పుడు మనం పాఠశాల నిర్మాణం చేశామో ఈ గ్రామం నుంచి ఏ హిందూ సోదరుడు, ఏ హిందూ కుటుంబం కూడా మతం మారకుండా ఉండే ప్రయత్నం చేస్తాం కొత్తగా. ముందు ప్రాథమిక దశలో మన వాళ్ళని కాపాడుకొని భవిష్యత్తులో ఎవరైతే మతం మార్చబడ్డారో వాళ్ళని కూడా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం సంస్థ ద్వారా చేస్తామని తెలియజేస్తూ అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.